ఇంకొక నెలతో 2024 కాలగర్భంలో కలిసిపోనుంది. ఇక మరో 2 రోజుల్లో నవంబర్ నెల ముగియనుంది. సంవత్సరంలో చివరి నెల డిసెంబర్ ప్రారంభం కాబోతోంది. కొత్త నెల స్టార్ట్ అవుతుందంటే చాలు కొన్ని రూల్స్ మారుతుంటాయి. ప్రతి నెల మాదిరిగానే డిసెంబర్లో కూడా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బ్యాంకింగ్, గ్యాస్, ఆధార్, క్రెడిట్, పాన్ కార్డ్ వంటి వాటిల్లో కొత్త రూల్స్ రానున్నాయి. డిసెంబర్ 1 నుంచి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మార్పులు సామాన్య మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిపై ప్రభావం చూపించనున్నాయి. మరి డిసెంబర్ నెలలో వచ్చే మార్పులను తెలుసుకోకపోతే వినియోగదారులు భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఏ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, దానికి ప్రజలు తక్షణం చేయాల్సిన పనేంటి, ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఏటీఎం కార్డులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్ను తీసుకొచ్చింది. దీని ప్రకారం పాత మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఏటీఎం కార్డులు పనిచేయవు. మరి ఇప్పుడు ఎలా అని కంగారు పడిపోకండి. ఇప్పటికే ఆర్బీఐ డిసెంబర్ 1లోగా చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను జారీ చేయాలని బ్యాంకులను ఆదేశించింది. కాబట్టి బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంకులకు వెళ్ళి కొత్త కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతాలు సక్రమంగా నిర్వహించడానికి కేవైసీ అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. ట్రాన్సాక్షన్స్ సాఫీగా సాగాలంటే కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిందే. డిసెంబర్ 1 నుంచి కేవైసీ రూల్స్ను మరింత కఠినం చేయాలని బ్యాంకులు భావిస్తున్నాయి. క్రెడిట్ కార్డులకు సంబంధించి యాక్సిస్ బ్యాంక్ ఫైనాన్స్ ఛార్జీలను 3.6% నుంచి 3.75%కి పెంచింది. అదే సమయంలో రెంటల్ పేమెంట్పై 1% ఫీజు వసూలు చేయనుంది. 10,000 పైన చేసే వ్యాలెట్ లోడింగ్లపైన 1% ఫీజు వసూలు చేయనుంది. ఈ మార్పులు డిసెంబర్ 20 నుంచి అమల్లోకి రానున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్కు సంబంధించి ఐడిబిఐ బ్యాంక్ తీసుకొచ్చిన ఉత్సవ్ స్పెషల్ డిపాజిట్ గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. ఎఫ్డి చేయాలనుకున్న వారు గడువులోగా చేసుకుంటే మంచి వడ్డీని పొందొచ్చంటున్నారు నిపుణులు. ఇక మరో ముఖ్యమైన పని ఏంటంటే ఆధార్ను అప్డేట్ చేసుకోవడం. ఆధార్ను ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి డిసెంబర్ 14 వరకు కేంద్రం గడువిచ్చింది. ఆ తర్వాత ఆధార్లో చిరునామా, పేరు వంటి వివరాలను మార్చుకోవాలంటే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకునే వారు గడువులోగా ఆన్లైన్లో ఫ్రీగా అప్డేట్ చేసుకోండి. ఇక పాన్ కార్డుకు సంబంధించి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్తో లింక్ చేయడానికి డిసెంబర్ 31, 2024 వరకు ఛాన్స్ ఉంది. ఆ తర్వాత నాన్ లింక్డ్ పాన్ కార్డులు డియాక్టివేట్ చేయబడతాయి. పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే బ్యాంక్, ప్రాపర్టీస్, వెహికల్స్ కొనుగోలు చేయడం తదితర విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే పాన్, ఆధార్ లింక్ చేసుకోండి.